అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియర్ ఆస్ వరల్డ్. నేను దీప్తి. పరమశివుడు 5 లింగాల రూపంలో వెలిసిన క్షేత్రం గురించి మీకు తెలుసా? అతి పురాతనమైన కాలభైరవ టెంపుల్ మన సౌత్ ఇండియాలో ఏది అని తెలుసా? ఈ టెంపుల్ ఎక్కడుంది, ఈ టెంపుల్ యొక్క విశేషం ఏంటి అన్నీ తెలుసుకుందాం. అయితే ఆలస్యం ఎందుకు, వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము. మేము రీసెంట్గానే కాలభైరవేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఈ టెంపుల్ అయితే 3500 ఫీట్ హైట్లో ఉంది. ఈ టెంపుల్ మండ్యా డిస్ట్రిక్ట్లో కర్ణాటకలో ఉంది. మైసూర్ నుంచి అయితే కేవలం 60 కిలోమీటర్స్. మనం బెంగళూరు నుంచి ట్రావెల్ చేయాలంటే 100 కిలోమీటర్స్. 2 అవర్స్లో రీచ్ అయిపోతాం మనము టెంపుల్కి అయితే. హైవే నుంచి వెళ్తాము. సో రూట్ కూడా చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ ఆదిచుంచనగిరి మహాసంస్థానం మఠం వాళ్ళ యొక్క క్షేత్రపాలకం. వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ టెంపుల్ అండి. 3500 ఇయర్స్ హిస్టరీ ఉంది ఈ టెంపుల్కి. ఈ టెంపుల్ యొక్క హిస్టరీ కూడా నేను మీకు వీడియోలో చెప్తాను. సో మిస్ అవ్వకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఈ టెంపుల్ గురించి చాలాసార్లు విన్నాను కానీ ఎప్పుడూ వెళ్ళాలి అని అనుకోలేదు. బట్ రీసెంట్గా నా ఫ్రెండ్ వెళ్ళాలి అని అడిగితే సో దాని గురించి కొంచెం రీసెర్చ్ చేశాను టెంపుల్ గురించి. సో నేను కూడా వెళ్ళాలి అని అనుకొని వెళ్ళిపోయాము. మేమైతే బెంగళూరు నుంచి వెళ్ళాము. సో జస్ట్ 2 అవర్స్లో మనం రీచ్ అయిపోవచ్చు. మీరు 1 డే ట్రిప్ చేయాలని అనుకుంటే బెంగళూరు నుంచి బెస్ట్ ప్లేస్ అండి. ఇంకా మీరు డివోషనల్ అయితే కనుక మీకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ టెంపుల్. చెప్పాను కదండి, టెంపుల్కి వెళ్ళే దారి కూడా మనకి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మనం అంతా హైవే మీదే వెళ్తాము. సో మనకి రోడ్ కూడా చాలా బాగుంటుంది. ఓన్ వెహికల్స్ లేని వాళ్ళు కూడా మీరు బస్లో వెళ్ళాలంటే కూడా బెంగళూరు మెజెస్టిక్ నుంచి కేఎస్ఆర్టీసీ బస్సులు అయితే అవైలబుల్ ఉన్నాయి. డైరెక్ట్ ఆదిచుంచనగిరి టెంపుల్కే వెళ్ళిపోవచ్చు. సో మనం బస్లో కూడా ఈజీగా రీచ్ అయిపోవచ్చు టెంపుల్కి. ట్రైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. బెంగళూరు సిటీ నుంచి లేకపోతే యశ్వంత్పూర్ నుంచి కూడా మీకు అవైలబుల్ ఉన్నాయి మీ కంఫర్ట్. టెంపుల్ టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 5:30కి ఓపెన్ చేస్తే 12 దాకా ఉంటుంది ఆఫ్టర్నూన్. తర్వాత 2కి ఓపెన్ అవుతుంది, 8 PM దాకా ఉంటుంది. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అండి ఆదిచుంచనగిరి హిల్స్కి. సో మెయిన్ ఆర్చ్ ఇది. మనమైతే ఆదిచుంచనగిరి హిల్స్ లోపలికి వెళ్ళిపోతున్నాము. టెంపుల్ అయితే హిల్ పైన ఉంటుంది. అసలు లోపలికి వెళ్తుంటే కూడా మనకు ఒక డెన్స్ ఫారెస్ట్లోకి వెళ్తున్నట్టు ఉంటుందండి. చుట్టూ చెట్లు. నేచర్ లవర్ అయితే అసలు చాలా అద్భుతంగా ఉంటుంది. సో మెట్ల ద్వారా కూడా మనం నడుచుకుంటూ వెళ్ళచ్చు. మనకి లేదు అంటే అప్పుడే మనం చూసిన రూట్లో స్ట్రైట్ వెళ్ళిపోతే మనం పైకి వెళ్ళిపోతామండి బై కార్లో. నేనైతే మెట్ల ద్వారా వెళ్ళిపోయాము. సో ఇక్కడ మనము కర్పూరంతో దీపం వెలిగించేసి దండం పెట్టుకొని వెళ్ళిపోవచ్చు. స్కూల్ వాళ్ళు కూడా ఎవరో వచ్చారండి. సో రష్ అయితే లేదు. నేను రష్ చాలా ఉంటుంది అని అనుకున్నాను. అలా రష్ అయితే ఏం లేదు టెంపుల్కి. ఒక 300 నుంచి 350 మెట్లు అయితే ఉంటాయి. సో ఎక్కాలనుకున్న వాళ్ళు ఎక్కచ్చు, లేదు అంటే మనం స్ట్రైట్గా పైకి కార్లో వెళ్ళిపోవచ్చు. ఇక్కడే ఆదిచుంచనగిరి మఠం కూడా ఉంది. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడైతే శ్రీ కాలభైరేశ్వర స్వామి. ఈ క్షేత్రాన్ని పంచలింగేశ్వర అని కూడా అంటారు. ఇక్కడ పరమశివుడు 5 లింగాల రూపాల్లో ఉంటారు. వారి పేర్లు గంగాధేశ్వరుడు, చంద్రమౌళీశ్వర స్వామి, మల్లేశ్వర స్వామి, సిద్ధేశ్వర స్వామి, సోమేశ్వర స్వామి. అందుకే ఈ క్షేత్రానికి పంచలింగేశ్వర క్షేత్రం అని పేరు వచ్చింది. టెంపుల్ని అయితే రీచ్ అయిపోతున్నాము. మనకి గోపురం అయితే కనపడుతుంది కదా. ఆదిచుంచనగిరి ఎక్కిన మొట్టమొదట మనకి మల్లేశ్వర స్వామి సన్నిధి కనిపిస్తుంది. మల్లెపూలు అంటే ఇష్టపడే ఈశ్వరుడు ఇక్కడ ఉండడం వలన ఆయనకు మల్లేశ్వర స్వామి అనే పేరు వచ్చింది. ఇక్కడ పరమేశ్వరుడిని మల్లెపూలతో పూజిస్తారంట. అలా మల్లెపూలతో పూజిస్తే అనుకున్న కోరికలు తీరుతాయని ఇక్కడ నమ్ముతారు ప్రజలు. ఇదేనండి మల్లేశ్వర స్వామి. ఇక్కడ నుంచి అయితే మనం నెక్స్ట్ కాలభైరవేశ్వర టెంపుల్కి అయితే వెళ్ళిపోదాము. ఇది టెంపుల్ బ్యాక్ సైడు. మనకు ఫ్రంట్ సైడ్ అయితే అలౌ చేయలేదు. ఏదో మేము వెళ్ళిన రోజైతే ప్రోగ్రామ్ ఏదో జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ నుంచి మమ్మల్ని అలౌ చేశారు. ఈ టెంపుల్కి 4 పక్కల 4 గోపురాలు ఉన్నాయి. 4 వైపులు మనకి వెళ్ళొచ్చండి. సో మనం ఇలా చుట్టుకుంటూ మెయిన్ ద్వారం లోపలికి వెళ్తాము. టెంపుల్ అయితే చాలా నీట్గా ఉంది.
చాలా నీట్గా మెయింటైన్ చేశారు. చుట్టూ కొండలు చెట్లే ఉంది అండి. చాలా పెద్ద టెంపుల్. ఇప్పుడు మనం టెంపుల్ ఫ్రంట్ సైడ్ అయితే రీచ్ అయిపోతున్నాము. సో ఇదే మెయిన్ ద్వారము, శ్రీ కాలభైరేశ్వర స్వామి సన్నిధి. ఈ ఆలయం యొక్క తలుపులు, స్తంభాలు అన్ని రాతితో ఉన్నాయి. ఇలా మనం మెయిన్ డోర్ లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము. ఈ మెయిన్ డోర్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ అండి. చూడండి, ఇలా పెద్ద బొమ్మలు అయితే ఉన్నాయి. ఇటు పక్క మళ్ళీ ఆపోజిట్ సైడ్లో కూడా ఇటు. ఇవైతే ఉత్సవ విగ్రహాలంట, మనకి ఉత్సవాలప్పుడు ఉపయోగిస్తారు. ఇలా మన మెయిన్ డోర్ ఆపోజిటే ధ్వజస్తంభం కనిపిస్తుంది మనకి. ఈ ఆలయంలో సుమారు 64 కాలభైరవ విగ్రహాలు ఉన్నాయండి. ప్రతి ఒక్క స్తంభానికి ఒక కాలభైరవుడు విగ్రహం ఉంది. మీరు ఇలా చూస్తున్నారంటే ప్రతి ఒక్క పిల్లర్కి మీకు కాలభైరవ విగ్రహం అయితే కనపడుతుంది. ఇలా ఫస్ట్ మనం విఘ్నేశ్వరుని అయితే దర్శించుకుంటాము. ఇలా మనము ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత మనం కాలభైరవ స్వామిని దర్శించుకోవచ్చు. చూడండి, ప్రతి పిల్లర్కి మనకి కాలభైరవ విగ్రహం కనపడుతుంది. చాలా బాగా అసలు టెంపుల్ని అయితే డిజైన్ చేశారు. ఈ ఆలయాన్ని చూసే లోపల నేను ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి బ్రీఫ్గా చెప్పేస్తాను. శివుడు ఈ యొక్క స్థలంలో స్వయంగా తపస్సు చేసేవారని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. ఈ ప్రాంతంలో చుంచ, కంచ అనే 2 రాక్షసులు ఉండేవారంట. ప్రజల్ని తీవ్రంగా హింసిస్తూ ఉండేవారంట. వీరిలో చుంచ అనే రాక్షసుడిని పరమశివుడు ఇక్కడే సంహరించారంట. అందుకే ఈ ప్రాంతానికి ఆది చుంచనగిరి అనే పేరు వచ్చింది. ఇలా ఈ స్థల పురాణం గురించి చెప్తారండి. మనకి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని కూడా చూడొచ్చు. ఇలా ఒక రౌండ్ అయితే మనం పూర్తయిపోయింది, ప్రదక్షిణ చేసేసాము. ప్రతి ఒక్క పిల్లర్లో చూసారు కదండి మీరు విగ్రహాలు. ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్ ద్వారం లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము. చూడండి, ఇక్కడ ప్రతి పిల్లర్కి మనకి కాలభైరవుడు వేరే వేరే రూపంలో దర్శనమిస్తారు. వినాయకుడి రూపంలో అట్లా ప్రతి పిల్లర్కి విగ్రహాలు ఉన్నాయి. మెయిన్ కాలభైరేశ్వర స్వామి అండి. ఫొటోస్ అయితే అలౌడ్ లేదు, నేను దూరం నుంచే తీశాను. ఈ ఆలయం కూడా చాలా విశాలంగా ఉంది, చూసేదానికి కూడా అద్భుతంగా ఉంది. చూడండి, నేను విగ్రహాన్ని కూడా చూపిస్తున్నాను. ఇలా ప్రతి ఒక్క విగ్రహము మనము వేరే వేరే రూపాల్లో మనకి కనపడతారు కాలభైరవ స్వామి. ఈ ఆలయం వచ్చి ఆదివారం, బుధవారం, శుక్రవారం చాలా రష్గా ఉంటుందంట. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేవాళ్ళు ముక్కుబడులు ఉన్నా కూడా లేకపోతే పుట్టెంట్రుకలు కోసము వస్తుంటారు. సో ఈ 3 రోజులు మినహా మిగతా రోజులు ఇక్కడ ఖాళీగానే ఉంటుంది, అంత రష్ అయితే ఏమి ఉండదు. ఇక్కడ అమ్మవారు స్తంభాలమ్మగా మనకి వెలిసి ఉన్నారు. సో మనం కాలభైరవ స్వామిని దర్శించుకొని పక్కనే మెట్లు ఉంటాయండి. ఆ మెట్ల ద్వారా కిందకి వెళ్ళామంటే స్తంభాలమ్మ వారిని చూడొచ్చు. ఇదేనండి. ఇక్కడ ప్రతి ఒక్క దేవుడికి అలంకారాలు అయితే చాలా అద్భుతంగా చేశారు. మనకి వినాయకుడి దగ్గర నుంచి, సుబ్రహ్మణ్య స్వామి దగ్గర నుంచి అమ్మవారికి ప్రతి ఒక్క దేవుడికి అలంకారాలు అయితే చాలా బాగుండింది. ఇప్పుడైతే మనం బయటకు వచ్చేసామండి. మనం బయటకు వచ్చేసి ఎదురుగానే మనకి ఇలా మెట్లు కనపడుతుంది. ఇలా మెట్లకి ఇరువైపులా ఈ టెంపుల్ అయితే కృష్ణుడి టెంపుల్ అంట, ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందండి. ఇటుపక్క అయితే ఇది మెడిటేషన్ హాలు, మనం కూర్చొని మెడిటేషన్స్ చేసుకోవచ్చు. ఇలా మనం పైకి వెళ్తే గాన మనకి మిగతా లింగాలు చెప్పాను కదండి, ఆ లింగాలన్నీ మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ పైన నంది కూడా స్టాచ్యూ ఉంది, చాలా బాగుంది అసలు. ఇక్కడ నుంచి మనము 4 గోపురాలు కూడా చూడొచ్చు టెంపుల్ది. చెప్పాను కదా 4 సైడ్స్ ఉంటుంది టెంపుల్కి, 4 ద్వారాలు అని. అలా 4 గోపురాలని కూడా మనం చూడొచ్చు. చూడండి,
చాలా అద్భుతంగా ఉంది వ్యూ కూడా మనకి ఇక్కడ నుంచి. ఒక చిన్న మాట అండి, మీరు కానీ ఈ వీడియో ఇంత దాకా వచ్చినట్టయితే నా కంటెంట్ మీకు నచ్చినట్టే కదండి. అయితే ఇంకెందుకు ఆలస్యం, తప్పక మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్ని. ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సో దట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే ఎంకరేజింగ్గా ఉంటుంది. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. మనం హాఫ్ డే అంతేనండి కేటాయించవచ్చు. బెంగళూరు నుంచి మీరు వచ్చే పని అయితే 2 hours అంతే. మనం హాఫ్ డేలో మనం ఇంటికి కూడా రీచ్ అయిపోవచ్చు. ఇక్కడైతే ఇంకో లింగం ఉంది, మనం ఇలా అన్ని దేవుళ్ళని దర్శించుకోవచ్చు. ఇక్కడ మిగతా స్వాములందరినీ మనం దర్శించుకొని కిందకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వచ్చి గంగాధేశ్వర స్వామి ఉన్నారు. నేనైతే ఇలా దర్శించుకొని కిందకు వచ్చేసామండి. చెప్పాను కదా ఏదో ప్రోగ్రామ్ నడుస్తుండింది మేము వెళ్ళినప్పుడు, స్కూల్ పిల్లలంతా వచ్చిన్నారు. సో ఇక్కడ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. ఇది టెంపుల్ ఫ్రంట్ వ్యూ అండి. ఫ్రంట్ సైడ్ మనం టెంపుల్ని అయితే చూడొచ్చు. మనకి ఇలా ప్రోగ్రామ్ వల్ల మనకి అలౌ చేయలేదేమో తెలియదు, కానీ మేము బ్యాక్ సైడ్ నుంచి అయితే వెళ్ళాము. ఇదైతే టెంపుల్ ఫ్రంట్ వ్యూ వస్తుంది. సో ఇక్కడ ముందరంతా ఇలా చాలా ప్లేస్ ఉంది. చెప్పాను కదా చాలా విశాలంగా ఉంది టెంపుల్. ఇలా మాకైతే కాలభైరేశ్వర స్వామి టెంపుల్ దర్శనం అయితే చేసుకున్నాము. ఇలా బయటకు వచ్చేస్తున్నాము. ఇలా లెఫ్ట్ సైడ్ అయితే మనకి షాపింగ్కి కూడా మనకి షాప్స్ ఉన్నాయి. ఆ షాప్స్ పక్కన ఉండేది వచ్చి మనకి అన్నదానానికి సంబంధించింది అండి. మనకి భోజనాలు కూడా అవైలబుల్ ఉన్నాయి. 12 నుంచి మనకి స్టార్ట్ అవుతుందంట. ఇట్లా డైరెక్ట్ కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చేసామండి. ఇలా కార్ మన పైన పార్క్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో పైనుంచి ఇలా కిందకు వచ్చేటప్పటికి మనకి ఇలా మెట్లు కూడా కనపడతాయి మనకి. చూడండి, ఇక్కడ నుంచి మనకి ఒక 1/2 kilometer దూరంలో మనకి కళ్యాణి ఉంది. ఇక్కడ మనకి తెప్పోత్సవాలు అలా జరిగినప్పుడు ఈ కళ్యాణిని అప్పుడు ఉపయోగిస్తారు. మనకి ఉత్సవ విగ్రహాలు, ఊరేగింపులు కానీ ఇంకేమైనా విశేషమైన పూజలు ఇక్కడ జరుగుతాయి. వాటర్ ఉంది, చాలామంది ఇక్కడ స్నానాలు కూడా చేస్తున్నారండి. ఇక్కడ ప్రకృతి కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ నెమళ్ళు కూడా చాలా కనిపిస్తూ ఉంటాయి అని చెప్పారు. అందుకే ఇక్కడ వనం మయూరి వనం అని అంటారని చాలామంది చెప్పారు. కానీ మేమైతే ఎక్కడ అని మాకు తెలియలేదండి. అసలు మేమైతే ఫస్ట్ టైం వచ్చాము కాబట్టి మేము అది చూడలేకపోయాము. ఈ టెంపుల్ నుంచి 1 kilometer దూరంలో బోటింగ్ స్పాట్ ఉంది. సో దానికోసం అయితే వచ్చాము. బోటింగ్ ఏమైనా అవైలబుల్ ఉందేమో అని. ఇక్కడైతే ఎవరు లేరండి. సో సండేస్ అయితే మాత్రమే మనకి బోటింగ్ అయితే అవైలబుల్ ఉంటుందంట. అంతేనండి ఈ వీడియో. మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మీరు కూడా బెంగళూరు వచ్చినప్పుడు కాలభైరేశ్వర స్వామి టెంపుల్కి తప్పక విజిట్ చేయండి. Thanks for watching. Like, comment, share and subscribe to my channel. See you soon. Bye bye.